హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం మిక్స్డ్ వెజిటబుల్ ఇగురు తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. దీనికోసం బీన్స్, క్యారెట్, టమాటో, కాలీఫ్లవర్, ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన క్యాబేజ్ తరుగు, ఫ్రోజన్ బఠానీ, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మనం పచ్చి కారం తయారు చేసుకుందాం. దీనికోసం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇంచుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు, 1 మీడియం సైజు తెల్లగడ్డను పాయలుగా తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నింటినీ ఆవిరిలో ఉడికించుకోవాలి. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ లేకపోతే నార్మల్ బఠానీని ఓవర్ నైట్ కానీ లేదా 8 గంటల సేపు కానీ నానబెట్టుకొని నీటిలో వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వెజిటబుల్స్ అయితే 80% కుక్ అయిపోయింది. మిగిలిన 20% మనం పోపులో వేసిన తర్వాత కుక్ అవుతుంది. వెజిటబుల్స్ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఫోర్క్తో గుచ్చి చూస్తే ఫోర్క్ ఈజీగా దిగిందంటే వెజిటబుల్స్ అయితే 80% బాగా ఉడికిపోయినట్టు. ఉడికిన వెజిటబుల్స్ని దించి పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం పోపు తయారు చేసుకుందాం. పోపు కోసం కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకొని పప్పులు దోరగా వేగి ఎండుమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. గరిటతో కలుపుతూ వేయించడం వల్ల పప్పులు అన్నీ ఈవెన్గా వేగుతాయి. పోపు దోరగా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ తరుగు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ క్యాప్సికమ్ వేగేంత వరకు వేయించుకోవాలి. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం వేస్తే క్యాప్సికమ్ మెత్తగా అయిపోతుంది. ఉల్లిపాయ క్యాప్సికమ్ వేయించుకున్న తర్వాత ఫ్రోజన్ బఠానీ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రోజన్ బఠానీ కొద్దిగా ఉడికిన తర్వాత 2 చిటికళ్ళ ఇంగువ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. గరిటతో కలుపుతూ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా ఆవిరిలో ఉడికించుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టైంలో మిగిలిన 20% అయితే కుక్ అయిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా గరిటతో కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ మిక్స్డ్ వెజిటబుల్ ఇగురు. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ నెయ్యి వేయడం వల్ల మాత్రం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. నెయ్యి వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి కుకింగ్ వీడియో నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.